జగనన్న వచ్చి మా పులివిందలకి రీసెంట్ గా గుడి ఓపెనింగ్ కి రావడం జరిగింది. అక్కడికి వచ్చిన తర్వాత కొన్ని వేల మంది ప్రజలు వచ్చి అన్నకి శాసనం పలికి అన్నకి బాగా ప్రేమ అభిమానంతో రావడం పలకరించడం బాగా జరిగింది. తర్వాత వచ్చి కొంతమంది ముక్కు ముఖం తెలియని వాళ్ళు, రాజకీయం గురించి తెలియని వాళ్ళు, అడ్డదారులలో గెలిచిన వాళ్ళు వచ్చి జగనన్నది ఏ కులము అని మాట్లాడడం, వాళ్ళ తండ్రిని తిట్టడం, జగనన్న తిట్టడం, వాళ్ళ కుటుంబాన్ని తిట్టడం, నిజంగా వీళ్ళకు సిగ్గు శరం మానం అనేది లేకుండా పోవడం ఒకటి. జగనన్న ఏ సభలో గాని ఎక్కడే గాని ఒక మాట గాని తిట్టినట్టు, ఒక మాట అన్నట్టు దరిదాపుల్లో లేవు. ఇవంతా పరిపాలన ఖచ్చితంగా జరుగుతుందా లేదా ప్రజలు కూడా మేలుకోవాల్సిందని కోరుకుంటానా. 2029లో వైఎస్ఆర్సీపీ జెండా ఎగిరిన తర్వాత ఎవరెవరైతే మాట్లాడినారో వాళ్ళు కంటికి కనపడకుండా వెళ్లిపోతారని నేనైతే గట్టిగా నమ్ముతానా. జగనన్న రావాలా, వీళ్ళకి